ఎస్ నీలిమ, అధికార పార్టీతో ఎవరెవరైతే అధికారులు ముఖ్యంగా అధికార పార్టీ అడుగుజాడలో నడుస్తూ వారి అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా కొన్ని ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో కొంతమంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయడం ఇవన్నీ చూసాం. ఇప్పుడు తాజాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి విషయంలో కూడా బదిలీ వేటు పడింది. ఆయనపై కూడా మొత్తంగా ప్రతిపక్షాలు ఇస్తున్న ఫిర్యాదు తర్వాత కూడా ఎందుకంటే ఎంక్వైరీ చేసి నిజంగా వాళ్ళ తప్పు ఉందని తెలిస్తే మాత్రం నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూడాలనే ఉద్దేశంతో అధికారులను బదిలీ చేయడం జరుగుతుంది. సో తాజాగా డీజీపీ విషయంలో కూడా ఇదే జరిగింది. రైట్, చూద్దాం. అధికార పార్టీతో అంటకాగిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న సమయంలో నిన్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక చర్య తీసుకుంది. తక్షణమే పోలీస్ ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లాలని ఆయన్ను ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటల్లోగా 3 డీజీ ర్యాంకు అధికారుల పేర్లు పంపాలి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ సూచించింది. ఈసీ ఆదేశాల మేరకు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తన తర్వాతి ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని రాజేంద్రనాథ్ రెడ్డిని ఆదేశించారు. ఆదేశాలు అందే సమయానికి కార్యాలయంలో లేని రాజేంద్రనాథ్ రెడ్డి తన బాధ్యతల్ని శాంతి భద్రతల అదనపు డీజీ శంకభ్రాత బాగ్చీకి అప్పగిస్తూ సంతకం చేసిన ఫైల్ను ఇంటి నుంచి పంపినట్లు తెలిసింది. అలాగే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషా పైన ఎన్నికల సంఘం వేటు వేసింది. తక్షణం విధుల నుంచి వైదొలగాలని ఆదేశించింది. డీజీపీ హోదాలో రాజేంద్రనాథ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ జగన్ సేవలో తరించారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన పలు హింసాత్మక ఘటనలు ఉదహరిస్తూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో డీజీపీపై ఈసీ చర్యలు తీసుకుంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన ఏసీబీ డైరెక్టర్ జనరల్ గా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి 2022 ఫిబ్రవరి 17 నుంచి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల పలువురు పోలీసు అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంది. 5 ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, విజయవాడ సిపి, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, చివరికి డీజీపీ పైన చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల వేళ ఇంతమంది ఐపీఎస్ అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది అంటే పోలీసులు ఏ స్థాయిలో అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ శాఖలో కీలకమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లను ఇద్దరిని ఎన్నికల సమయంలో బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోని ఇదే మొదటిసారి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే మార్చి 17న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు అనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఆ సమయంలో బందోబస్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణలో ఏపీ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సభికులకు స్వయంగా ప్రధానమంత్రి జాగ్రత్తలు చెబుతూ పోలీసులు మీరేం చేస్తున్నారు, విద్యుత్ పోల్ ఎక్కిన వారిని కిందికి దించండి అనే పరిస్థితి వచ్చింది. ఎన్నికల కమిషన్ దీనిపై నివేదిక తెప్పించుకుంది. అంతకు ముందు వచ్చిన ఫిర్యాదుల్ని కూడా పరిశీలించి చర్యలకు ఉపక్రమించింది. ఇక గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుతో పాటు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఇక ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు రావడంతో అనంతపురం ఎస్పీ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ జాషువాను ఈసీ బదిలీ చేసింది. ఇక ఆ తర్వాత సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా విజయవాడకు వచ్చినప్పుడు తగిన బందోబస్తు జాగ్రత్తలు తీసుకోలేదని పోలీస్ కమిషనర్ కాంతిరాణాపై ఆరోపణలు వచ్చాయి. దీంతో విజయవాడ సిపి కాంతిరాణాను తప్పించిన ఈసీ పిహెచ్డి రామకృష్ణను ఎంపిక చేసింది. ఇక నిఘా విభాగం అధిపతిగా పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్ రెడ్డి సేవలో తరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి నివాసం తాడేపల్లి ప్యాలెస్ లో తనకు ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేసుకుని జగన్ రెడ్డితోనే అంజన్నాని పిలిపించుకునే స్థాయిలో సేవలందించారు. ఇక ప్రతిపక్షాల ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా పిఎస్ఆర్ ఆంజనేయులు తప్పించి కుమార్ విశ్వజిత్ ను ఎంపిక చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, ఎవరైతే అధికార పార్టీ సేవలో తరిస్తున్న అధికారులపై ఈసీ వేటు వేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. తాజాగా డీజీపీపై కూడా బదిలీ వేటు పడింది. అప్డేట్స్ ఏంటి? లక్ష్మీదుర్గ ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీతో అంటగాగుతున్న పోలీసు అధికారులను ఒక్కొక్కరుగా బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రధానంగా ఇప్పటికే 5 జిల్లాల ఎస్పీలు, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ తో పాటు గుంటూరు రేంజ్ ఐజీ, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. తాజాగా నిన్న సాయంత్రం రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా బదిలీ చేసి వెంటనే విధులను వేరే వాళ్ళకి అప్పగించేసి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ప్యానల్ ను కూడా 3 అధికారులతో ప్యానల్ ను కూడా ఈ రోజు ఉదయం 11 గంటల్లో పంపాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ప్రధానంగా ప్రధానమంత్రి సభలో భద్రతా లోపాలతో పాటు రాష్ట్రంలో నేటికి కూడా కొంతమంది పోలీస్ అధికారులు అధికార పార్టీకి తో అంటగాగుతున్నారు అని చెప్పి ఆరోపణలు రావటం, ఇక వీటన్నిటికీ మించి కూడా ప్రధానంగా మొన్న అనకాపల్లిలో బీజేపీ లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ పై అధికార పార్టీ నేతలు చేసిన దాడి, సాక్షాత్తు డిప్యూటీ సీఎం గా ఉన్న అక్కడ వైసీపీ అభ్యర్థి పూడి ముత్యాల నాయుడు చేసిన ఆయన అనుచరులు చేసిన దాడి కూడా బీజేపీలో కొంత ప్రకంపనలు రేపింది. దీనిపై సీఎం రమేష్ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక వీళ్లతో పాటు ఇటీవల కాలంలో రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పక్షాల్లో ఉన్న కార్యకర్తలు నేతలపై వేధింపులకు పాల్పడటం, తిరిగి వాళ్లపైనే కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేసేందుకు కూడా ప్రయత్నాలు చేయడంతో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసి రేపు పోలింగ్ సమయంలో వాళ్ళని ఎవరిని కూడా పోలింగ్ బూతుల వైపు రానివ్వకుండా ముందస్తు అరెస్ట్ లో భాగంగా వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించాలని చెప్పి చేస్తున్న ప్రయత్నాలు కూడా కేంద్ర నిఘా వర్గాల ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్ అందాయి. ఈ నేపథ్యంలోనే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలి అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయానికి వచ్చింది. ఇక రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్న సంఘటనలు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కూడా డీజీపీని, సీఎస్ ని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర సీఈఓకి కూడా పలు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ఆయన్ని బదిలీ చేశారు. అయితే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ మాత్రం అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. ఇక దీంతో పాటు రాష్ట్రంలో ఎవరైతే పోలీస్ అధికారులు అధికార పార్టీతో అంటగాగుతున్నారో వాళ్ళలో కూడా కొంత ప్రకంపనలు రేపింది. ఏమాత్రం తేడాగా ఉన్నా కూడా వచ్చే పోలీస్ డీజీపీ ఎవరైనా సరే రికార్డుల్లో రాస్తారని, దీనివల్ల తమకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి కొంతమంది పోలీసు అధికారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీతో అంటగాగితే వచ్చే ఫలితం ఏంటో డీజీపీ, నిఘా చీఫ్ తో పాటు 5 జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీతో పాటు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కి ఏం జరిగిందో కూడా భవిష్యత్తులో మనకు అదే జరుగుతుంది అని చెప్పి కొంతమంది అధికారులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ బదిలీ మాత్రం పోలీస్ వర్గాల్లోనూ అదేవిధంగా ఐఏఎస్ అధికారుల్లో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డీజీపీతో పాటు నిన్న అనంతపురం డీఎస్పీ తో పాటు రాయచోటి డీఎస్పీని కూడా నిన్న బదిలీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు రేపట్లో మరి కొంతమంది పోలీసు అధికారులపై వేటు వేస్తుంది అని కూడా చెప్తున్నారు. నిన్న సాయంత్రం కూడా టీడీపీతో పాటు మిగతా పక్షాల నేతలు కూడా రాష్ట్ర సీఈఓని కలిసి కొంతమంది పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు, అదేవిధంగా సీఎస్ పై కూడా తమ ఆరోపణలను మరోసారి పునరుద్ఘాటించారు. వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రోజు ఉదయం 11 గంటల లోపు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి స్థానంలో 3 అధికారులతో ప్యానల్ వెళ్తుంది. ఈ ప్యానల్ ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు వెళ్ళింది అని చెప్పి సమాచారం అందుతుంది. మధ్యాహ్నం 1 గంట లోపు రాష్ట్ర కొత్త డీజీపీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. దాదాపుగా విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గా గతంలో పనిచేసి ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్న ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమిస్తారు అని చెప్పి కూడా ఐఏఎస్, ఐపీఎస్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. లక్ష్మీదుర్గ.